అసలు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయకుండా ఉండుంటే బాగుండేది. ఇప్పుడు స్టార్ట్ చేసేసాను. కంటిన్యూ చేయగలనా లేదా? అసలు ప్రతిరోజు కొత్త టాపిక్ అంటే ఎలా? ఇప్పుడు నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు? మా ఊళ్ళో ఏమనుకుంటున్నారు? అయ్య బాబోయ్! మా చుట్టాలందరూ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాగా? నిజంగా సక్సెస్ అవ్వగలనా? ఇప్పుడు ఎంతమంది అయితే నన్ను ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ నేను సాటిస్ఫై చేయగలనా? ప్రతిరోజు నేను మాట్లాడే దాంట్లో ఎవరికైనా ఉపయోగం ఉందా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు మొదలుపెట్టాను? సైలెంట్గా ఉండాల్సింది. సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది? ఇవన్నీ ఎవరు చెప్తారు? దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. సో ఓవర్ థింకింగ్ చేసేసి ఏదైనా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఏదైనా ఒక విషయం గురించి చిక్కులు పెట్టేసుకుని ఎక్కువ ఆలోచించేసాం అనుకో, దానివల్ల చెప్తున్నాను కదా 10 పైసల ఉపయోగం కూడా ఉండదు. నువ్వేదో పెద్ద కోటీశ్వరుల్లాగా ఆ డెసిషన్ తీసుకుంటే ఆ కోట్ల ఆస్తి మొత్తం పోతదే అన్నట్టు ఒకే నిర్ణయం గురించి ఆలోచన ఏంటి బాసు? ముసలోళ్ళగా నాకు అర్థం కాక అడుగుతాను. పోనీ వాళ్ళంటే వయసు అయిపోయింది కాబట్టి ఒకే దాని గురించి చేదస్తంగా ఆలోచిస్తారనుకోవచ్చు. మరి నీకేమైంది? ఏదో ఒకటి తీసేసుకుని దూకేస్తే అసలు నిజం చెప్తున్నాను, ఇంత మైండ్కి ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చల్లనీళ్ళు ఫస్ట్ చెంబు పోసుకున్నప్పుడు, ఫస్ట్ మగ్గు పోసుకున్నప్పుడే చలి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా అయిపోవాలి కాబట్టి గబగబా స్నానం చేసి బయటకు వచ్చేస్తావు. తర్వాత చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. అలాగే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ నీలో ఉండే భయం వల్ల పుట్టేదే ఓవర్ థింకింగ్. అది ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఇలా అయితే ఎలా అవుతుందో, ఆడెవడో ఏదో అనుకుంటాడేమో, అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, రేపొద్దున ఏమన్నా తేడా వస్తే తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కాదు. సరే, ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నా, ఒక దాని గురించి ఆలోచిస్తున్నావు. ఆ పని మొదలు పెట్టకుండా, ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు అలాగే కూర్చుని 100-200 రకాలుగా ఓవర్ థింకింగ్ చేసేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? చెప్పు, ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. కొంచెం కూడా ఉపయోగం ఉండదు. మరి అలాంటప్పుడు అన్ని రకాల ఆలోచనతో నీ మైండ్ ఎంత ప్రెజర్ వస్తుందో తెలుసా? నేను విన్నదాని ప్రకారం ఒక మనిషి ఒక గంటలో 40,000 ఆలోచనలు తిప్పుతాడంట మైండ్లో, మిక్సీలో వేసి తిప్పినట్టు గిరగిర. అవి చాలా ఉన్నట్టు మళ్ళీ నీ దిక్కుమాలిన ఓవర్ థింకింగ్ ఒకటి. ఆ థింకింగ్ వల్ల ఏమన్నా రిజల్ట్ ఉంటుంది, లేదంటే కొంచెం ఆస్తి కలిసి వస్తుంది, లేదంటే కనుక ఒక మంచి అందమైన అమ్మాయి పెళ్ళంగా వస్తుందంటే చెప్పు. ఇక్కడ ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ విషయాన్నైనా సరే ఎక్కువ ఆలోచించుకో. ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకో. ముగించేస్తాను నేను. ఒక డెసిషన్ తీసుకో. ఆ డెసిషన్ ఏంటంటే, ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు దానికి నువ్వు సమర్థుడివా కాదా, నీ బలం సరిపోతుందా లేదా, నువ్వు ఈదగలవా లేదా, అంతే, అయిపోయింది అక్కడతో. ఈదగలను అంటే దూకేసే, లేదంటే వదిలిపడదొబ్బు. ఆ టాపిక్ని మళ్ళీ బుర్రలోకి రానిచ్చావు ఈసారి కర్ర తీసుకుని కొడతా. లేదంటే చెయ్యవు, మొదలు పెట్టవు, వదిలేవు. అంతే కదా. మొదలు పెట్టమంటే భయం, వదిలేద్దాం అంటే మనసు ఒప్పదు. ఈ రెండిట్ల మధ్యలో ఎంతసేపు నలుగుతావు? ఈ రెండు కాకుండా మూడో డెసిషన్ ఒకటి ఉంది, అదేంటో తెలుసా? మొదలుపెట్టి. ఎవడైనా సరే ఒకసారి దిగిన తర్వాత, దెబ్బ తగిలిన తర్వాతే గుణపాఠాలు నేర్చుకుంటాడు. నాకు తగిలినవి కాబట్టి ఇంత క్లారిటీగా ఎక్కడ తడుముకోకుండా నాకు మాటలు వస్తున్నాయి. ఇదంతా స్క్రిప్టెడ్ కాదు, లేదంటే ఎవరినో మెప్పించడానికి చెప్పే మాటలు అస్సలే కాదు. ఇవన్నీ పచ్చి నిజాలు. మేబీ ఎక్కడైనా దొరుకుతాయో దొరకవు ఈ మాటలు నాకు తెలియదు, కానీ ఈ రెండిట్ల మధ్యలో ఉండిపోకు. చేద్దాము అనడానికి ధైర్యం సరిపోక, వదిలేద్దాము అనడానికి మనసు ఒప్పక, ఈ రెండిట్ల మధ్యలో చేస్తే ఏమవుతుందని రకరకాల ఆలోచనతో మైండ్ని చిక్కులు పడిపోయేలా చేసుకున్నావు అంటే నిజం చెప్తున్నాను, కొన్నాళ్ళకి నువ్వు ఏ పని కూడా మొదలు పెట్టలేవు, ఏ పని కూడా ముగించలేవు. చల్లనీళ్ళు స్నానం చేసేటప్పుడు బెడ్ మీంచి లెగిచెల్లి చల్లనీళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు ఆ డొక్కుతో నీళ్లు తీసుకున్నప్పుడు ఏమవుతుందో హార్ట్ అటాక్ వచ్చినట్టు ఒక టిప్పర్ లారీ ఎదురుకుండా వచ్చి గుద్దేస్తే గుద్దేసే దగ్గరగా వచ్చేస్తే ఎంత భయం వేస్తుందో అంత భయం వేస్తుంది. కానీ ఒక్కసారి పోసుకున్నాక ఫస్ట్ వచ్చే ఏదైతే షివరింగ్ ఉంటుందో అది తప్ప మిగతాదంతా కామన్గా హ్యాపీగా నడిచిపోద్ది. ఆ ఫస్ట్ మగ్గు చలినీళ్ళు పోసుకోవడానికి నువ్వు ఎంత క్విక్గా డెసిషన్ తీసుకుంటావో అంత త్వరగా నీ చలిపోతుంది. అలా కాకుండా అదే మగ్గు పట్టుకుని అయ్యో చలిగా ఉందని వణికిపోయావు అనుకో, నీ బ్రతుకంతా వణికిపోతూనే ఉంటావు. అవసరమా వణుకు? 4 డొక్కులు నీళ్ళు పోసుకుని బయటకు వచ్చేసావు అనుకో, హ్యాపీగా ఒళ్ళు తుడుచుకుని బట్టలు వేసేసుకుని నీట్గా బిందాస్గా రాజులో బయటకు వస్తావు కదా. సో లైఫ్ కూడా అంతే. ఆ డొక్కుడు నీళ్ళు అంటే నీ ఆలోచన ఇలా చేతితో పట్టుకుని దాన్ని అలాగే చూసి అవుతుందా అవదా, వదిలేద్దాం వద్దా అనే ఆలోచనలు వద్దు, చేసి పడదొబ్బు. చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. నీకు ఒకటి చెప్తున్నా, ఎప్పుడైతే నువ్వు కొత్త డెసిషన్స్ తీసుకుని, ఇక్కడ బెనిఫిట్ చెప్తాను, అద్భుతంగా ఉంటుంది నీకు. ఎప్పుడైతే నువ్వు కొత్త డెసిషన్స్ తీసుకుని ఓవర్ థింకింగ్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతావో, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని పక్కన పెడితే, అంటే లాభం వస్తుందా లాస్ వస్తుందా పక్కన పెడితే,
ఇలా డెసిషన్స్ తీసుకుని చాలా ఫోర్స్గా నువ్వు ఎక్కువ టైం తీసుకోకుండా ముందుకెళ్ళిపోయావు అనుకో, దానివల్ల మిగతా నీ లైఫ్లో ఉండే 80% ఏదైతే బాధలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మర్చిపోతావు నువ్వు. ఎందుకంటే నీకు ఎంతసేపు ఇది చేద్దామా, ఎస్ చేసేద్దాం పద అని వెళ్ళిపోయావు. ఆ చేసేసే ఆ స్పీడ్లో నువ్వు మిగతా అన్నీ మర్చిపోతావు. నువ్వు హ్యాపీ కదా. అలా కాదు, ఏదో ఒక విషయం గురించి 10 రకాలుగా 20 రకాలుగా 30 రకాలుగా ఆలోచించేస్తూ కూర్చున్నావు. అలా ఆలోచించినప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ దరిద్రాలు కూడా గుర్తొస్తాయి. అయ్యో అసలే మన బ్యాక్గ్రౌండ్ అదంతా ఏమో వరస్ట్గా చిక్కులు పడిపోయి ఉంది దారంలాగా, ఇప్పుడేమో అసలు ఇది నిర్ణయం తీసుకోవాలా వద్దా, అసలు ఈ విషయాన్ని ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని చెప్పేసి జుట్టు పీకేసుకుంటే చెప్తున్నాను బాసు, దానివల్ల రూపాయి పాలు ఉపయోగం ఉండదు. నీకేమైనా కోట్లు ఆస్తుందో చెప్పు. ఇప్పుడు ఇది చేస్తే నా ఆస్తి మొత్తం, నా జమానా మొత్తం పోద్ది, మొత్తం నా రాజ్యం మొత్తం పరాయి దేశం పాలైపోద్ది అనుకోవడానికి ఏం పోతుంది? అవసరమైతే ఓ 2 నెలల్లో నెల కష్టం పోద్ది, లేదంటే ఒక నెల జీతం పోద్ది, లేదనుకో ఒక సంవత్సరం నువ్వు చాలా ప్లాన్ చేసుకున్నదంతా 0 అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2025లో కొత్త ప్లాన్ తీసుకుంటావు. ఈ సంవత్సరంతో సెలవు తీసుకుంటున్నావా ఏంటి? కొంప తీసి రిటైర్ అయిపోతున్నావా? ఊరి చివరికి వెళ్ళిపోయి గుడిసేసుకుని బ్రతుకుతున్నావా? లేదు కదా. మరి ఎందుకు అన్నిసార్లు ఆలోచిస్తున్నావు? అలాగే కూర్చుని ఒక విషయం గురించి 100 రకాలుగా ఆలోచించినా కూడా ఉపయోగం ఉండదు. ఫస్ట్ అది తెలుసుకో. ఎప్పుడైతే ఈ విషయం ఏం జరుగుతుంది అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రం లాగి నీకు నువ్వే లెంపకాయ కొట్టుకో. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? దీనివల్ల నువ్వు ఆలోచించినంత మాత్రాన ఏమీ అవ్వదు. అడుగేసి స్టెప్ తీసుకో, దూకేసిన తర్వాత ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అయితే ఈత కొట్టడం నేర్చుకుంటావు. లేదనుకో నాకు ఈత రాదు, నన్ను ఎవడన్నా కాపాడండి అని అక్కడి నుంచి చెయ్యి అందిస్తావు ఎవరికైనా. మనల్ని ఎవడొకడు కావాలనుకునేవాడు మన కూడా వచ్చేవాడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఎవడొకడు చెయ్యిస్తాడు. ఈ 2 హోప్స్ పెట్టుకో. పూరి జగన్నాథ్ ఒక పాడ్కాస్ట్లో ఉంటాడు, ఏదైనా సరే ఎక్కువ ఆలోచిస్తే ఫస్ట్ కాన్ఫిడెన్స్ పోతుంది, తర్వాత డౌట్లు వస్తాయి, తర్వాత విపరీతమైన భయం వచ్చేసి ఆ పని ఎప్పటికీ మొదలు పెట్టవు, ఆ పని మైండ్లో నుంచి వెళ్ళదు. దానివల్ల డార్క్ స్పాట్స్ రావటం, నీ ఉన్న కోంతందం కూడా పోద్ది. జీవితంలో ఏమీ సాధించకపోగా ఆ ఓవర్ థింకింగ్ వల్ల లేనిపోని బీపీలు షుగర్లు అయ్యి వస్తాయి. అవసరమా చెప్పు. అందుకని క్లియర్గా ఒక్కటే చెప్తున్నా, ఏదైనా ఒక విషయం గురించి 10 ఆలోచనలు వచ్చినప్పుడు ఆ 10 ఆలోచనల దగ్గర ఆపే. నీకు నచ్చిందా, నువ్వు చేద్దాం అనుకుంటున్నావా, దాని గురించి నువ్వు ఏం చేయగలవు అనేది ఆలోచించేసి అది మొదలు పెడితే మాత్రం ఆ ఓవర్ థింకింగ్ అనేది ఉండదు. చెప్తున్నాను కదా, డెసిషన్ని ఎంత క్విక్గా తీసుకోగలిగితే, ఎంత ఫాస్ట్గా నువ్వు వెళ్ళగలిగితే నీ మిగతా జీవితంలో ఉండే బాధలన్నింటినీ మర్చిపోయి ఇప్పుడు ఏదైతే కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నావో మొత్తం ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోద్ది. నీకు చాలా బాధలు ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక టైంలో ఏం చేశానంటే, ఎలాగ నాకు సినిమాలు అంటే ఇష్టం, నేను యాక్ట్ చేయాలి, నేను డైరెక్ట్ చేయాలి, ఇవన్నీ నా డ్రీమ్స్ అనమాట. ఎలా చేయాలరా బాబు అనుకుని ఇంకెలాంటి ఓవర్ థింకింగ్ చేసేస్తున్న టైంలో ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ వచ్చినప్పుడు నా దగ్గర ఒక 20,000 ఉన్నాయి. నేను తిన్నంగా ఉండక నాకు అది 4 నెలలు నా రూమ్ రెంట్కి నేను ఉండడానికి హైదరాబాద్లో సరిపోయే డబ్బులు 20,000. నేను తిన్నగా ఉండక ఏదో రూమ్లో తీసుకున్నాను, రూమ్లో కూర్చుంటే మ్యాచ్ వస్తుంది. ఎవడో అన్నాడు, అరే బెంగళూరు ఇది నెగ్గుతుందని ఏమన్నా ఉందా, పందు ఉందా అన్నాడు. సర్లే ఉంది అంతా అంటే 10,000 అంటే వేసేసా. పోయినాయి 10,000. తర్వాత మళ్ళీ అయ్యో 10,000 పోయినాయి కదా, ఇంకో మ్యాచ్ చేస్తే వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకో మ్యాచ్ ఏదో జరిగితే మళ్ళీ 10,000 వేసా. పోయినాయి 20,000. ఆ రోజు చాలా డీప్గా, చాలా డెప్త్గా అయ్య బాబు ఏంటి నా లైఫ్, నేనేమో యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర కథలు ఉన్నాయి, నేను నరేషన్స్ ఇస్తున్నాను, కానీ అందరూ కూడా చూద్దాం అంటున్నారు, ఏంటి నా బతుకు అనుకునేంత ఓవర్ థింకింగ్లో ఉన్నాను. నేను ఫ్రెండ్ గారితో కూర్చుని అది బెట్టేస్తావా అని అడిగిన వెంటనే నేను ఏదో దృష్టిలో అవుననేసి వెంటనే డెసిషన్ తీసుకుని ఆ 20,000 పోగొట్టుకున్నాను. వెంటనే నాకు ఈ సినిమాలు, ఈ యాక్టింగ్, నా గోలు ఇవన్నీ పోయి 20,000 పోయినాయి. నేను ఎందుకు నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ 20,000 ఎలాగా, అప్కమింగ్ 4 months నా పాకెట్ మనీ ఎలాగా, నా రూమ్ రెంట్ ఎలాగా, దీని అంతట్లోకి ఆలోచనలు వెళ్ళిపోయి నేను ఏదైతే ఓవర్ థింకింగ్ చేశానో అది పోయింది మొత్తం మైండ్లోంచి. ఒక దగ్గర 10-15 రోజులు నేను ఆ 20,000 మళ్ళీ తిరిగి ఎలా సంపాదించాలని కష్టపడి సంపాదించేసి అప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయ్యాను చాలా ఫ్రెష్గా. మీకు అర్థమైందా? అంటే మిమ్మల్ని బెట్టింగ్ లేయండి, లేదంటే ఇది చేయండి అది చేయండి అని నేను చెప్పట్లా. నేను ఏమంటున్నానంటే
ఒక నిర్ణయాన్ని అంత క్విక్‌గా నేను తీసేసుకొని ఎప్పుడైతే ఆ 20,000 పోగొట్టేసుకున్నానో అక్కడ, నాకు గుణపాఠం వచ్చేసింది. ఏంటి అనవసరంగా ఏసావు. అన్నీ మూసుకొని కూర్చునుంటే ఎక్స్‌ట్రా డబ్బులు రాకపోయినా నీ 20,000 నీ దగ్గరుండేయి. 4 నెలలు హ్యాపీగా నీ పని మీద నువ్వు ఫోకస్ చేసుకునేవాడివి కదా! సో, ఇప్పుడు నువ్వు చేసావు కాబట్టి తప్పు. దాన్ని నువ్వే పూడ్చాలి కాబట్టి 10, 15 రోజులు టైం ఉంది నీకు ఇంకా రూమ్ రెంట్ రావడానికి. ఏం చేస్తావో నీ ఇష్టం. నువ్వే సంపాదించాలి అని చెప్పి నాకు నేను నచ్చజెప్పుకొని, కష్టపడి మళ్ళీ ఆ 10, 15 రోజుల తర్వాత నేను హ్యాపీగా ఆ డబ్బులు మళ్ళీ తిరిగి సంపాదించాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా నేను అట్ల జోలికి వెళ్ళల. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ పందాలేయడం, డబ్బులు పోగొట్టుకోవడం అది ఎగ్జాంపుల్‌గా చెప్పాను నేను. ఆ నైట్ నేను చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్‌లో ఉన్నా. అసలు లైఫ్ ఏమైపోద్ది? నా తోటోళ్ళందరూ కూడా అది ఇది చేసేస్తున్నారు. నేనేమో ఇప్పటివరకు ఏం చేయలేదు. చిన్నా చితకా చేశాను గానీ నేను ఎవరికీ తెలియట్లేదు అని ఓవర్ థింకింగ్ చేస్తా ఉంటే, టక్కుమని ఈడొచ్చాడు. ఆడన్నాడో లేదో జస్ట్ నేను చాలా ఫాస్ట్‌గా దూకేశాను దాంట్లోకి. అలా దూకేసి వెంటనే అక్కడ ఏదో గుణపాఠం నేర్చుకున్నా. ఒకవేళ డబ్బులొచ్చి ఉండుంటే ఆ హైలో ఈరోజు 20,000 వచ్చినియి, 10,000 వచ్చినియి అనే హైలో కూడా నేను ఈ ఓవర్ థింకింగ్ మర్చిపోయేవాడిని. అక్కడ పోయినియి. అయినా సరే నేను ఓవర్ థింకింగ్ మర్చిపోయాను. ఎందుకంటే అక్కడ నేను తీసుకున్న డెసిషన్ ఏదైతే డబ్బులు పెట్టేద్దాం అక్కడని ఇంకా ఆలోచించకుండా ఉందిరా ఏసుకుందాం, చూసుకుందాం అని చెప్పేసి ఎప్పుడైతే దిగిపోయానో ఒక విషయం నేర్చుకున్నా. డబ్బులు పోయినియి. సో, రూమ్ రెంట్ కట్టాలి. సో, నువ్వే తప్పు చేసావు అని దాని మీద పోరాటం మొదలుపెట్టి ఏదైతే నా ఓవర్ థింకింగ్ ప్రాసెస్ ఉందో దాన్ని మొత్తం మర్చిపోయాను. నిజం చెప్తున్నా 15 రోజుల తర్వాత ఒకసారి మళ్ళీ నేను గతంలో జరిగిన రోజుకెళ్తే నాకు మెంటలొచ్చేసింది నిజంగా. ఎందుకంటే ఒక క్విక్ డెసిషన్ తీసుకున్నప్పుడు గెలుస్తామా, ఓడిపోతామా పక్కన పెడితే మనం ఆ ప్రాసెస్‌లో ఉంటాం. బిజీగా ఉంటాం. ఇంక ఏమీ గుర్తుకు రావు. కేవలం ప్రాసెస్‌లో మాత్రమే ఉంటాం. అదే నేను రేపు పోతే ఎలాగ మరి అంటే నేను ఎయ్యనులేరా, మా నాన్నగారికి బెట్టింగ్‌లు అలవాట్లేదు, మా తాతగారికి లేదు, నేను ఏస్తే బాగోదురా, పోనీ ఎయినా ఇది ఒక్కసారికి వస్తాయంటావా, పోనీ పోతే నువ్వు ఇస్తావా, పోతే ఎలా మరి రేపు పొద్దున్న ఇవ్వనా, ఈ తొక్కలో సోది నేను చెప్పలా. ఆ టైంకి నాకు మైండ్ కనిపించింది, చేసేసా, అక్కడ గుణపాఠం నేర్చుకున్నాను, దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయలేదు. అది లైఫ్ అంటే. ఒకవేళ అది కాకుండా లేదు లేరా నా మూడ్ ఏం బాలేదు, నేనేదో ఆలోచిస్తున్నా, తల మొత్తం చిక్కులు పడిపోయి ఉంది దారంలా, వద్దులే ఏముంది నా బతికింతే అని చెప్పేసి మళ్ళీ నేను అదే ఓవర్ థింకింగ్‌లో ఉండి, ఇక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాని మీద నేను డెసిషన్ తీసుకుండా ఉంటే నాకు తెలిసి లైఫ్ వేరే విధంగా ఉండేదేమో. అలా లైఫ్‌లో ప్రతి చిన్న విషయాన్ని స్పృహతో అబ్జర్వ్ చేస్తే అసలు మనకి గురువు అనేవాడే అవసరం లేదు. మనకి మనమే గురువులు. ఎందుకంటే మనం రోజూ చేసే ప్రతి పనిలో ఒక పాఠం ఉంటది. సో, నేను ఆ రోజు క్విక్ డెసిషన్ తీసుకుని అక్కడ పోగొట్టుకుని, ఆ పోగొట్టుకున్న దాని మీద అయ్యో! ఇలా అయిపోయిందేంటి, ఇప్పుడు పోయినయి ఎలా, రేపొద్దున నా బతుకెలా అని అక్కడ నేను ఆలోచించాను కాబట్టి, నేను ఓవర్ థింకింగ్‌లో నుంచి అసలు బయటకొచ్చేసి నేను ఆ థాట్‌లోకి ఆ ప్రాసెస్‌లో పడిపోయా. 20,000 కావాలి ఇప్పుడు ఆ ప్రాసెస్‌లో పడ్డా. ఒకవేళ గెలిచున్నా కూడా చెప్తున్నాం కదా! గెలిచుంటే రేపు 10,000 వచ్చినాయా? 10,000 వచ్చినియి అంటే మనకి 4 నెలలకు సరిపడా డబ్బులు ఆల్రెడీ 20,000 ఉన్నాయి. ఇంకో 10,000 వచ్చినియి అంటే 6 నెలలకు సరిపడా మన దగ్గర డబ్బులున్నాయి. అదిరిపోయింది ఇంక అని చెప్పేసి ఆ విన్నింగ్ స్పిరిట్‌లో అంటే అక్కడ డబ్బులొచ్చిన స్పిరిట్‌లో కూడా నేను ఓవర్ థింకింగ్‌ని మర్చిపోయేవాడిని. అంటే ఇక్కడ ఏదైనా ఒక డెసిషన్ క్విక్‌గా తీసుకున్నాను కాబట్టి నేను ఆ ప్రాసెస్‌లోకెళ్ళిపోయాను. ఆ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే నీకు మిగతా జీవితంలో ఎలాంటి బాధ కూడా గుర్తుకు రాదు. నేను అందుకే చెప్తున్నా. ఒక నిర్ణయం తీసుకుందాము అనుకున్నప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు పని మొదలుపెట్టేస్తే దాంట్లో నువ్వన్నీ కరెక్ట్‌గా చేసి అన్నీ వర్కౌట్ అయితే సక్సెస్ అవుతది. ఆ సక్సెస్ ఇచ్చే హైతో ఓవర్ థింకింగ్ మర్చిపోతావు. లేదు ఆ ప్రాసెస్‌లో పడిపోయి ఏమన్నా తేడాలొస్తున్నాయి, అమ్మో! ఈ తేడా వస్తుంది, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని ఆ పనిలో పడిపోతావు కాబట్టి అప్పుడు కూడా నీ ఓవర్ థింకింగ్ పోతది. అలా కాకుండా ఒకే దాన్ని 100 రకాలుగా ఆలోచించేసి దాన్ని చింపి చేట చేసేసి మహాభారతం చేసేసి దాన్ని ఎప్పటికీ తరగని సీరియల్ ఎపిసోడ్‌లాగా గడుపుకుంటూ వెళ్ళిపోయావనుకో అది ఎప్పటికీ అవ్వదు. నీకు బోర్ కొడతది. నీ లైఫ్ అంటేనే నీకు చిరాకొస్తది. చివరికి ఒక లూజర్‌గా ఏ నిర్ణయం తీసుకోకుండా ఓడిపోయేదానికంటే ఒక నిర్ణయం తీసుకుని ఓడిపో. నిజం చెప్తున్నా ఆ ఓటమి కూడా చాలా సెక్సీగా ఉంటది. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఓవర్ థింకింగ్ అంటే చాలా చిన్నది. నువ్వు దాన్ని థింక్ చేయకుండా ఎప్పుడైతే దూకుతావో అప్పుడు మజా వస్తది. మజా. ఎంత మజా అంటే నిజంగా టీవీల్లో డ్రగ్స్ తీసుకున్నోళ్ళు ఊగిపోతూ ఉంటారు కదా! దానికి మించిన మజా వస్తది. ఎప్పుడు గెలుపులోనే కాదు, ఒక నిర్ణయం తీసుకుని నీ సొంత నిర్ణయం మీద నువ్వు పని చేసి ఓడిపోయినప్పుడు దాన్ని కూడా ఎంజాయ్ చెయ్యి. అప్పుడు నీకు ఏది పెద్దగా అనిపించదు. ఇది మాత్రం నేను చాలా ఎమోషనల్‌గా చాలా అంటే చాలా దగ్గరగా అనుభవించిన పరిస్థితి.
సో ఓవర్ థింకింగ్ మానేస్తావు అనుకుంటున్నాను. మళ్ళీ ఓవర్ థింకింగ్ అనే థాట్ వచ్చినప్పుడు ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూడు. కొన్నాళ్ళకి నీకు మించిన సూపర్ డెసిషన్ తీసుకునేవాడు నీకు ఎక్కడ కనిపించడు. అర్థమైందనుకుంటా.